హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మధు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు తయారు చేసుకోబోతున్నాం సమ్మర్ స్పెషల్ మలాయ్ కుల్ఫీ. ఈ మలాయ్ కుల్ఫీని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో 1 లీటర్ పాలను తీసుకోండి. ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు, గేదె పాలైనా తీసుకోవచ్చు. ఇందులో వాటర్ లేకుండా డైరెక్ట్గా పాలను తీసుకుంటే పాలు మాడిపోతాయి. అందుకే ముందుగా వాటర్ వేసుకోవాలి. ఈ పాలను బాగా మరగనివ్వండి. ఇలా పాలు బాగా మరుగుతూ ఉండగా పాలపై మీగడ వస్తుంది. ఆ మీగడను కూడా బాగా కలుపుకోండి. తీసుకున్న 1 లీటర్ పాలు మొత్తం బాగా దగ్గరికి వచ్చేలా మరగనివ్వండి. ఈ పాలు మరగడంలోనే మలాయ్ కుల్ఫీకి టేస్ట్ బాగా వస్తుంది. పాలు దగ్గరికి వచ్చాక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఆప్షనల్ అండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోండి. అలాగే 3 స్పూన్ షుగర్ని వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ బాగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి. ఇలా పాలు చల్లబడ్డాక ఇంకా చిక్కబడతాయి. ఇదే టైంలో పాలని కుల్ఫీ మోల్డ్స్లోకి వేసుకోవచ్చు. కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఇంట్లో వాడే టీ గ్లాసెస్లో అయినా వేసుకోండి. ఇలా పాలు మొత్తం గ్లాసెస్లోకి తీసుకోండి. ఐస్ స్టిక్స్ని అందులో పెట్టుకొని 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత ఈ గ్లాసెస్ని బయటికి తీసుకొని ఒకసారి వాటర్లో 2 సెకండ్స్ డిప్ చేసి పక్కకు తీసుకోండి. ఈజీగా కుల్ఫీ బయటికి వస్తుంది. ఈ మలాయ్ కుల్ఫీపై చిన్న చిన్నగా తురుముకున్న బాదంని వేసుకొని టేస్ట్ చేయండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మలాయ్ కుల్ఫీని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు కుకింగ్ బ్లాగ్స్.